హలో అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు మనం పంగులూరి కృష్ణప్రసాద్ గారు రచించినటువంటి 3 తరాలు అనే కథను చెప్పుకుందామా? కథలోకి వెళ్ళిపోదామా? ఇల్లంతా సందడిగా ఉంది. పెళ్లి తంతు అంతా ముగిసిన వారం తర్వాత ఈరోజే వియ్యాలవారు కొత్త కోడల్ని కాపురానికి దిగబెడుతున్నారు. బంధువర్గం అంతా ఈ ఊరే కావడంతో హడావిడి ఎక్కువగా ఉంది. ఇంటికి వచ్చిన స్నేహితులను, దగ్గర బంధువులను పలకరిస్తూనే ఏర్పాట్లన్నీ చేస్తుంది వసంత. వియ్యాల వారిని రిసీవ్ చేసుకోవటానికి భర్త రమేష్ స్టేషన్కు వెళ్ళాడు. అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తున్నా ఆమె మనసు అన్యమస్కంగానే ఉంది. ఇంట్లో హడావిడి లాగానే ఆమె మనసు కూడా అలజడిగా ఉంది. దానికి కారణం ఈ పెళ్లి సందడి కాదు, పొద్దున జరిగిన సంఘటనే మనసులో మెదులుతూ కుదురు లేకుండా చేస్తుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమయం సాయంత్రం 4 దాటింది. ఇల్లంతా ఒకసారి పరికించి చూసుకొని వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కాఫీ గ్లాస్ చేత పట్టుకొని ఒక పక్కగా కుర్చీలో కూలబడింది వసంత. పొద్దున అత్తగారు చెప్పిన మాటలే చెవిలో గింగురుమంటున్నాయి. చూడమ్మాయి వసంత, నీ మంచి కోసమే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అత్తయ్యవయ్యావు. వచ్చిన కోడల్ని జాగ్రత్తగా నీ అదుపులో ఉంచుకో. ముందు స్వేచ్ఛ ఇచ్చి ఆ తర్వాత బాధపడే పరిస్థితిని తెచ్చుకోకు. కొడుకు కోడల్ని వేరే కాపురం పెట్టించాలని ఇంకో ఫ్లాట్ అద్దెకి మాట్లాడావంటగా? అది చాలా తప్పు. ఇప్పుడే వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పడం మంచిది. వదిలేశావనుకో, రేపొద్దున ముసలాళ్ళై వాళ్ళ దగ్గరికి చేరినప్పుడు మీరు వాళ్ళకి బరువైపోతారు. మీ పొడ మీ పొడ వాళ్లకు గిట్టకుండా పోతుంది. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒక్కసారిగా షాక్తో నిలబడిపోయింది వసంత. మీ పెళ్ళైన మొదట్లో నేను మిమ్మల్ని వేరుగా ఉంచుతామనే అనుకున్నాను. అది అప్పట్లో కుదరలేదనుకో. ఇది తనకి తెలియని కొత్త విషయం. ఆమె చెప్పుకుపోతుంది. అది మా మంచికే అయింది. అందరం కలిసి ఉండబట్టి నువ్వు బాధ్యతలకు అలవాటు పడ్డావు. ఈ ముసలితనంలో మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నావు. నీ ముసలితనం కూడా ఇలాగే హాయిగా ఏ చీకు చింత లేకుండా సాగిపోవాలనుకుంటే వాళ్ళని వేరు కాపురం పెట్టించే ఆలోచన కట్టిపెట్టి అందరం ఇక్కడే సర్దుకునే ఏర్పాటు చెయ్యి. జాగ్రత్త సుమి అనకనే చెప్పలేదనుకో. అత్తగారు అన్న 4 మాటలు వసంత ఆలోచనల్ని ఒక కుదుపు కుదిపి పెరుగు చిలికినట్లు చేశాయి. వసంతకు అత్తగారితో చెప్పుకోదగ్గ అభిప్రాయ భేదాలు ఇప్పుడు లేవు. ఆవిడ మాట వినకూడదని గాని ధిక్కరించాలని గాని ఆలోచన లేదు. పెద్దావిడ అంత అక్కరతో తన వృద్ధాప్య జీవితం గురించి ఆలోచించి అనుభవంతో సలహా చెప్పడం వసంత మనసులో సంఘర్షణ మొదలైంది. అసలు కొడుకు పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి దృఢ నిశ్చయమై మనసులో వెళ్ళాలనుకుంది. వసంత ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి పరిగెత్తాయి. తమకు ఒక్కగానొక కొడుకు సిద్ధార్థ్. వాడు ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధమని ఏరికోరి తామే శిరీషను చూసి పెళ్లి చేశారు. పెళ్లి చూపుల్లో చూసిన నాడే వసంతకు శిరీషలో తనని తాను చూసుకున్న ఫీలింగ్. ఇప్పుడంటే అన్ని పనులు సమర్థించుకుంటూ చేసుకుపోవడం, అవసరమైతే సర్దుకొని పోవడం అలవాటైపోయింది. కానీ పెళ్ళై కోడలుగా అడుగుపెట్టిన తొన్నాళ్ళలోనే తానెంత ఇబ్బంది పడిందో, ఏం కోల్పోయిందో గుర్తొచ్చింది. చిన్న చిన్న ఆనందాలకు కూడా ముఖం వాల్చిపోవలసిన పరిస్థితి. అత్తమామలకు తన భర్త రమేష్ ఒక్కడే కొడుకు. ఆదాయం విషయంలో ఇబ్బంది లేకపోయినా ఖర్చు పెట్టుకోవాలంటే కోడలు దుబారా మనిషి అని ముద్ర పడిపోతుందేమో అని భయం. భర్త సాయంత్రం 5:30కే ఇంటికి వచ్చినా వంటింట్లో పని పూర్తి చేసుకొని రాత్రి 9 గంటల తర్వాతే పలకరించుకోవడానికి వీలయ్యేది. నెలకొక్కనాడైనా ఒక సినిమా చూసి బయట భోజనం చేసి రావాలంటే పెద్దవాళ్ళు రారు, బయట తినరు. ఇంట్లో అన్నీ వండి వాళ్ళకు అమర్చి వెళ్ళాలంటే సరదా చచ్చిపోయేది. నచ్చిన పని చేయాలన్నా, టీవీలో నచ్చిన ప్రోగ్రాం చూడాలన్నా కూడా సాంప్రదాయాల పేరిట కనిపించని ఆంక్షలు అడ్డుపడుతుంటే ఊపిరిని సలిపేది కాదు. తాను డిగ్రీ చదివి టైప్ హయ్యారు కూడా పాస్ అయింది. చిన్నపాటి ఉద్యోగంలో చేరైన సంపాదనలు కళ్ళ చూడాలని, సొంతంగా ఖర్చు పెట్టుకొని చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడ్డా. అది అత్తగారు వెంటనే అప్పగించిన బాధ్యత వల్ల నెరవేరలేదు. అత్తగారు చెడ్డదేమీ కాదు, కానీ సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించేది కాదు.
రాను రాను పెద్దవాళ్ళందరికీ వయసు మీద పడడం వలన ఇంటి బాధ్యతలు ఒకదానిపై ఒకటి పడి మనసుకు మరో ఆలోచన రానికుండా అణిచివేశాయి. జ్ఞాపకాల దొంతరలోంచి బయటపడింది వసంత. మళ్ళీ ఇప్పుడు కొత్త కోడలిగా శిరీషను చూడడంతోటే తొలినాటి జ్ఞాపకాలు నిద్రలేచి అప్పటి అణగారిన ఆశలు మేమున్నామంటూ తలెత్తాయి. ఇప్పుడు తన కోడలికి అటువంటి అసంతృప్తులు కలగకూడదని ఆలోచిస్తుంది. తను కోల్పోయిన స్వేచ్ఛ, తీరని చిన్న చిన్న ఆశలు అన్నీ తాలూకా బాధ తన కోడల్ని కలగనివ్వకూడదని తపన పడుతుంది. అందుకే తను కోల్పోయేదేది శిరీష విషయంలో జరగకూడదని వేరే కాపురం ఆలోచన చేసింది. కానీ ఉదయం అత్తగారు చెప్పిన మాటలు విన్నాక ఏం చేయడానికి తోచని సందిగ్ధత ఆవహించి మనసు గుంజాటన పడుతుంది. ఏనాటికైనా తాము కొడుకు దగ్గరికి చేరాల్సిన వాళ్ళే. ఇప్పుడే వాళ్ళని ఒంటరిగా ఉండనిస్తే రేపొద్దున తమ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడతారా? కొన్నాళ్ళైనా స్వేచ్ఛగా మమ్మల్ని ఉండనిస్తే ఆ తర్వాత ఎలాగూ బాధ్యతలు తప్పవు, సంతోషంగా స్వీకరిస్తాం కదా అని అప్పట్లో తాను అనుకునేది. ఇప్పుడు మూడో తరం శిరీష కూడా అలానే ఆలోచిస్తుందా? లేక వేరు కాపురం తర్వాత అత్తగారు చెప్పినట్లు తమ బాధ్యతను బరువు అనుకుంటుందా? ఇప్పుడు విడికాపురం పెట్టించాలా వద్దా? కోడల పాత్ర నుంచి అత్తగారు కాగానే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా అంటూ తనని తాను ప్రశ్నించుకుంది. సమాధానం అవును అని వినడానికి మనస్కరించక ఆలోచనలు తీవ్రంగా కుదిపేస్తూ ఉంటే గట్టిగా తల విదిలిచ్చింది. ఇంతలో కోడలు వాళ్ళు రానే వచ్చారు. వారికి సాదరంగా స్వాగతం పలికి కావలసిన వసతులు సమకూర్చే పనిలో మునిగిపోయింది. పలకరింపులు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం, అన్ని రకాల పరామర్శలు ముగిశాయి. భోజనాలు ముగించి ఎవరికి వాళ్ళకి పడకలు ఏర్పాటు చేసేదాకా ఊపిరి పీల్చుకోవడానికైనా వసంతకు తీరిక లేదు. ఆ కాస్త సమయంలో ఆలోచనలు మరించింది. కానీ కాస్తంత వీలు చిక్కగానే మళ్ళీ ఆలోచనలు ముసిరాయి. స్వార్థం, కర్తవ్యాల మధ్య ఎటూ తేల్చుకోలేక తెగిన దండలోని పూసల్లాగా చిందరవందరగా ఉన్న ఆలోచనలన్నీ భర్త ముందు భరించింది. అసలిది సమస్యే కాదు తేల్చేశాడు భర్త రమేష్. తెల్లబోయింది వసంత. పొద్దుటి నుంచి మనసులో జోరీగలా ముసిరేస్తున్న ఆలోచనను అంత తేలిగ్గా తీసి పారేశాడు. తనెప్పుడు ఇంతే, ఏదో సీరియస్గా తీసుకోడు అనుకుంది. ఇందులో ఎవరిది తప్పు కాదు. అమ్మ చెప్పింది నిజమే. నువ్వు కోల్పోయిన చిన్నపాటి స్వేచ్ఛని నీ కోడలికిద్దామనుకున్న నీ ఆలోచన శవమే. ప్రతి ఆడపిల్ల తన భర్తతో కొద్దిపాటి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఏకాంతంగా గడపడానికి సమయం ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ అందుకోసం వాళ్ళ బాధ్యతల్ని వదిలేసి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారని మనం అనుకోవటం, వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోకుండా మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దడం ఈ తరాన్ని అవమానించడమే అవుతుంది. కాదంటావా? ఒక్కొక్క పూసని సూదీదారంతో దండలా కుచ్చుతున్నట్లుగా నెమ్మదిగా చెప్పుకుపోతున్నాడు. అప్పట్లో మనకు అంత పరిపక్వత లేదు. ఆ మాటకొస్తే ఆ వయసులో ఉండే అవకాశం కూడా తక్కువే. అందువలన నీ ఇబ్బందికి ఆ రోజు పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు అదే సమస్యని కోడలికి రాకూడదని ఆలోచించడం మంచిదే. కానీ జాగ్రత్తగా ఆలోచించు. నీకే కాదు, ఏ కోడలికైనా అసలు సమస్య స్వేచ్ఛ లేకపోవడం కాదు, స్నేహం లేకపోవడం అని నా భావన. దానికి స్వేచ్ఛ లేదు అని భావించి వేరే కాపురమే అందుకు పరిష్కారం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇంట్లో ఉన్న అత్తగారు కోడలతో స్నేహం చేయకపోవడమే అసలు సమస్య. మా అమ్మ నీతో స్నేహం చేయలేదు. అందువల్ల బాధ్యతలైనా, బంధాలైనా నీకు స్వేచ్ఛ కావాలనిపించింది. ఆ తప్పు నువ్విప్పుడు సరిచేయి. కొత్త ఇంట్లో తెలియని మనుషుల మధ్య అడుగుపెట్టిన కోడలికి నువ్వు స్నేహితురాలిగా ఉండు. తన అభిరుచులు, అలవాట్లు తెలుసుకో. ఆశయాలు పంచుకునే అవకాశం ఇచ్చి మంచి ఆలోచనలను ప్రోత్సహించు. అలా ఉంటే ఏ కోడలు విడిపోయే స్వేచ్ఛ కోరుకోదు. కలిసి ఉండడం వల్ల నువ్వు నీ అత్తగారిని ఎంత బాగా చూసుకుంటున్నావో గమనించి నేర్చుకుంటుంది. అప్పుడు వృద్ధాప్యంలో రేపటి నీ భవిష్యత్ ప్రశ్నార్థకం కాబోదు. వింటున్నావా లేదా అన్నట్లు ఒక క్షణం ఆగాడు. ఏదీ పట్టనట్టు కనిపించే అతని విశ్లేషణని అబ్బురా పడుతూ మొహంలోనికి చూస్తూ వింటుంది వసంత.
నీ కోడలు తనకి తోచిన ఏ విషయం అయినా మొహమాట పడకుండా నీ దగ్గర చెప్పగలిగే అంత స్నేహంగా ఉండు. అప్పుడు నువ్వు పనిగట్టుకొని తన స్వేచ్ఛ ఇవ్వవలసిన పని లేదు. తాను స్వతంత్రించి నీ దగ్గర స్వేచ్ఛ తీసుకోవలసిన అసంతృప్తి, నీకు దూరంగా వెళ్ళిపోవలసిన అజ్ఞాతము ఉండదు వివరంగా చెప్పాడు. ఉద్యోగ బాధ్యతల వలన వేరే ఊరిలో ఉండవలసి వచ్చినప్పుడు వేరే కాపురం తప్పదు, తప్పే లేదు. కానీ కేవలం స్వేచ్ఛ కోసం బాంధవ్యాలు వదిలేసి ఆప్యాయతల పందిరు లాంటి ఉమ్మడి కుటుంబం నుంచి విడివిడి వేరు కాపురం పెట్టాల్సిన అజ్ఞాతం గురించి ఎవరికీ రాకూడదనే నా అభిమతం. కొత్తగా వచ్చిన కోడల్లో మూడవ తరం ప్రతినిధి వృద్ధాపంలోని అమ్మలోని మొదటి తరం ప్రతినిధిని చూస్తూ ఇద్దరికీ న్యాయం జరగాలని కోరుకునే మధ్యతరం ప్రతినిధివైన నువ్వు 3 ప్రాంతాల్లో 3 తరాలను చూస్తూ అనవసరమైన గందరగోళానికి గురవుతున్నావు. జాగ్రత్తగా చూస్తే నువ్వు భావిస్తున్నట్లు ఇవి 3 తరాలు కాదు. కుటుంబ వ్యవస్థలో ఒకే సమయం చూడగలే 3 దశలు మాత్రమే. స్నేహం అనే సన్నటి దారంతో ఈ 3 దశలను పువ్వులుగా అనుసంధానించి అందమైన గుచ్చంలా కూర్చడం ఖచ్చితంగా సాధ్యమే. అది ఎంత బాగుంటుందో, అందరికీ మంచిది కూడా. ఆ రకంగా నీ సమస్యకి పరిష్కారం దొరికిందే అనుకుంటున్నాను. ఆపై నిర్ణయం నీ ఇష్టం. నీకు ఆ స్వేచ్ఛ ఎప్పుడూ ఉంది అని ముగించాడు రమేష్ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. స్వేచ్ఛ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. నిజమే, అందరినీ బాధ్యతగా చూసుకోవటం వల్ల ఆ స్వేచ్ఛ దానంతట అదే తనకు దక్కలుపడింది. భర్త చెప్పిన పరిష్కారం విన్నాక వసంతకు కర్తవ్యం బోధపడి మనసు తేలికైంది. కోడలితో రేపటి స్నేహం గురించి ఆలోచిస్తూ వేరు కాపురం అనే ఆలోచనని మనసు నుంచి తుడిచేసి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.